1/2 అవర్లో వెళ్ళిపోతాం హరిద్వార్కి అయితే 30 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఇప్పుడు అందుకే లేచిపోయాము, మళ్ళీ అలా పడుకొని ఉంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 1/2 అవర్ ఉంది ఇక. ఇప్పుడు టైం అయింది చూడండి గైస్, ఇప్పుడు టైం ఎంత అయింది చూడండి. 2:40 అవుతుంది టైము, 2:40 అవుతుంది. ఇప్పుడు హరిద్వార్ అక్కడ దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను గైస్, ఓకేనా? ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ బస్సులోని ప్లస్ పాయింట్ ఏంటంటే బాత్రూమ్ కూడా ఉంది. వెళ్ళాలి, అది వెళ్ళడానికి ఉండదు, ఓన్లీ టాయిలెట్ మాత్రం వెళ్ళాలి. కానీ బస్సు అయితే చాలా బాగుంది, ఎవరైనా రావాలనుకుంటే రండి గైస్, చాలా బాగుంది. ఈ బస్సు ఏమంటారంటే ఇంటర్సిటీ బస్సు, ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ లైట్ చూసారా, ఇది ఒక లైట్ ఉంటుంది, చిన్న తక్కువ లైటింగ్ వస్తుంది. ఇక మామిడి పడుకోపోతున్నాడు. నేనేమిటి టైం చూస్తాను, అంటే మళ్ళీ వచ్చేస్తుంది కదా, అందువల్ల మళ్ళీ పడుకోకపోతే మళ్ళీ మిస్ అయిపోతాం. ఇది రిషికేశ్ వరకు వెళ్తుంది బస్సు. ఇప్పుడు హరిద్వార్ ఇప్పుడు దాదాపుగా ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గైస్, ఓకేనా? బాత్రూమ్ చూపిస్తాను. అప్పుడు ఇలాగే ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఇలాగా ఇలా విండో నుంచి ఇలా చూడండి గైస్ రూమ్. ఇక డోర్ క్లోజ్ చేస్తాం. మా బ్యాగులు ఇది అసలుగా ఇది లోపల ఎందుకు పెట్టామంటే కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి, కావాల్సిన ఇందులో ఉన్నాయి, అందువల్ల ఇక్కడ పెట్టాం లోపల సేఫ్టీ కోసం. ఇంకా పెద్ద బ్యాగులు చూపించాం కదా, అది కిందన పెట్టాము. చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో. ఇప్పుడు మనోడికి అడుగుతాను ఎలాగొందా ఏంటనేసి అడుగుతాను. దేవా ఎలాగొంది? బాగుంది, చాలా బాగుంది. ఇలా చూస్తే నీకేమనిపిస్తుంది? ఇలా చూస్తే ఇంకా హ్యాపీగా ఉంది. ఒకే రూమ్ లో పడుకుంటున్నాక అంటే ఒక రూమ్ లా ఉంది, ఇది ఒక రూమ్ లా ఉంది. రూమ్ లా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉన్నదా? ఉంది. కానీ బాగుందా, నీకు నచ్చిందా? ఇదే ఫస్ట్ టైం అండి అక్కడ? ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఉంది. మన డ్రైవర్ అయితే చాలా స్పీడ్కి వెళ్తున్నారు, చాలా బాగా చేశారు. ఇది ప్రెజెంట్ అయితే బస్సు అయితే ఇది ఇంటర్సిటీ బస్సు. హరిద్వార్లోని ఇప్పుడు ఈ ఆటో ఎక్కాము, చూడండి ఆటో ఎలా ఉంటుంది. కనిపిస్తుందో లేదో తెలీదు, లైటింగ్ లేదు. ఇక మా వాడు అక్కడ ఉన్నాడు, మ్యాప్ కోసం ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ ఫ్రంట్ సీట్లో. ప్రస్తుతానికైతే హరిద్వార్ చేరిపోయాము. ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్తాము. లైటింగ్ తక్కువ ఉంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను కదా, ఓకేనా? ఇది హోటల్ అంట, ఈ హోటల్ స్ట్రైటే. ఈ ఆటో మేము ఎక్కాము, ఇది అలాగే ఉంది, క్యూట్గా ఉంది ఆటో. నేను బుక్ చేసిన రూమ్ అయితే బుక్ చేశాను కానీ కన్ఫర్మ్ కానీ లేదు అంటున్నాడు. ఇక చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ, లోపల కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ అడిగాము, ఇక్కడ అడిగితే ఉన్నాయి అన్నారు. ఇక అప్పుడు వేరే ప్లేస్ తీసుకెళ్తామన్నారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు రూమ్కి వెళ్తాము. ఇప్పుడు హరిద్వార్లో ఫుల్ రూమ్స్ రష్ ఎక్కువైపోయింది, బాగా రష్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు దొరికింది లక్కీగా. అలాగే ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అటువైపు. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది రూమ్ చూపిస్తాను గైస్, ఓకేనా? ఇప్పుడు ఫార్మాలిటీ ఇప్పుడు రూమ్కి ఫార్మాలిటీ ఉంటుంది కదా, అదంతా చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. రూమ్ అయితే ఇది సింపుల్గా తీసుకున్నాం రూము. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే చూసారు కదా ఇందాక బస్సు నుండి మళ్ళీ అక్కడి నుంచి రూమ్కి వచ్చాం. ఎక్కడ ఖాళీ లేకపోతే మళ్ళీ వేరే దగ్గర
అసలు ముందుగా బుక్ చేసిందంతా లేదంటే లేదని అనేసాడు, మరి ఏమో తెలియదు. మళ్ళీ అదే రూట్లోని కొన్ని హోటల్స్ ఉంది, ఏసీ రూమ్ తీసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు టైం అయితే 6:44 అవుతుంది. ఇప్పుడు టైం అయితే 6:44 అవుతుంది. ఫ్రెష్ అయిపోయాము. నెక్స్ట్ ఏంటంటే టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు టెంపుల్స్ అన్నీ అలా. ఇప్పుడు ప్రజెంట్ హరిద్వార్లో ఉన్నాను. ఇప్పుడు నేను హరిద్వార్లో ఉన్నాను. ఇప్పుడు 3 days వరకు ఇక్కడే ఉంటాను. అంటే 22nd చెక్అవుట్ అవుతాను. ఈరోజు చెక్-ఇన్ ఇవాళ అయ్యాను. ఇవాళ టెంపుల్స్ మాత్రం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నిన్న నైట్ తిన్నారే చేయలేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళాలి. టెంపుల్స్ ఎక్కడికి అంటే మానసాదేవి టెంపుల్, మాయాదేవి టెంపుల్, తర్వాత చండీదేవి టెంపుల్. ఈ 3 టెంపుల్స్ ఫేమస్ కదా. అది చూసిన తర్వాత లాస్ట్ గంగా హారతికి వెళ్తాము. నైట్ ఈవినింగ్ 5:30 తర్వాత ఇప్పుడు వెళ్తాను. అప్పుడైతే కొద్దిగా చూడటానికి ముందుకు ఉంటుంది కాబట్టి వీలైతే ఎంత తొందరగా అయిపోతే వెళ్ళిపోతాము. అక్కడ మీకు చూపిస్తాను, అది మీకు అంతా చూపిస్తాను. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తే ఏం తింటానని చూపిస్తాను. ఓకేనా? ఆర్డర్ ఏది ఇచ్చానో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఆటో ఎక్కాము. చండీదేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఆటో ఈ ఆటో చూసారా? ఆటో ఎలా ఉందో, వెరైటీగా ఉంది కదా, బాగుంది కదా. ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ అంతా. ఇదంతా ఈ బస్సులన్నీ యాత్రకు వెళ్తారు అనుకుంటా. ఇప్పుడు టెంపుల్ దగ్గర లోపలికి వచ్చాము. చండీదేవి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు టోకెన్ అయితే అక్కడ తీసుకోవాలి, టికెట్ కౌంటర్. మా వాడు అక్కడికి వెళ్ళాడు, నేనేం ఇక్కడ కూర్చొని ఉన్నాను. టికెట్ అయితే తీసుకున్నాము. ఇద్దరు కలిపి దర్శనం టికెట్ను మళ్ళీ రూపే టికెట్ను 2 కలిపి 440 రూపీస్ అయ్యింది. చూసారా? 440 రూపీస్ అయింది ఇద్దరు కలిపి. సో ఇప్పుడు రోపే కోసం వెళ్తున్నట్టున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ లైన్ అంతా ఇలాగ లైన్ బట్టి ఇలాగ వెళ్ళడం. ఆ లైన్ అంతా వెళ్ళాలి. ఈ లైన్ పెట్టి మళ్ళీ అలా లోపలికి వెళ్ళాలి కదా. స్కాన్ అయితే అక్కడ చేస్తారు. స్కాన్ అయితే అక్కడ చేస్తారు. చూసారా? మెట్లు ఇలా పైకి వెళ్ళాలి. రూపే వెళ్తుంది చూడండి. ఇక్కడే చూసారా గాయ్? రూపే ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ అది మనం పైకి వెళ్తుంది గైస్. రూపే మొత్తానికి ఎక్కాను. రూపే చూడండి గైస్ లొకేషన్. ఎన్ని రూపాయలు ఉన్నాయి చూడండి గైస్. మధ్యలో కొండ, ఈ కింద చూడండి. కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని పాతవి ఉన్నాయి. రోపే ఈ కింద చూడండి గైస్. హనుమంతుడు కింద నుంచి పోలు ఉన్నాయి చూసారా? కనబడిందో మీకు? కనబడిందో లేదో చూడండి. హనుమంతుడు ఉన్నాడు చూడండి గైస్. కనబడింది గైస్, మధ్యలో ఉంది. రూపే వస్తుంది, వెళ్తుంది. మరి అటువైపు వస్తుంది కదా, అది అవుట్ గేట్ అనమాట. ఇప్పుడు మేము అయితే టెంపుల్కి వెళ్తున్నాం. కింద ఎక్కాం కదా, చూడు ఎంత పైకి ఉంది, చాలా పైకి ఉంది. ఇదంతా కొండలు.
केबिन में बैठने के पश्चात केबिन के अंदर खड़े न हो, सीट को अदला बदली न करें। వెనకాల వస్తున్నాయి చూసారా గైస్, यह आपकी सुरक्षा के వెళ్తుంది. మేము ఇంకా పైకి వెళ్తున్నాం, టెంపుల్కి వెళ్తున్నాం. केबिन की छत में लग सकता है। ఇంకా ఆల్మోస్ట్ సగం వచ్చింది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. టెంపుల్ అయితే అదే అనుకుంటున్నాను, నాకు తెలిసి అదే అనుకుంటున్నాను, తెలీదు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇంకా లాస్ట్ ఇప్పుడు అక్కడికి దిగిన తర్వాత వెళ్ళాలి టెంపుల్కి. ఇప్పుడు यात्री कृपया ध्यान दें, प्रत्येक केबिन में क्रमानुसार 4 यात्री అదిగోండి గైస్, లాస్ట్ వచ్చేసాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. ఎదురుగా మన వినాయకుడు ఉన్నాడు చూసారా, వినాయకుడు. చాలా మంది ఇలా కట్టారు, ఇలాగా ఏమైనా కోరుకుంటే ఇలా కోరిక తిరుగుతాయంట. చాలా మంది కట్టారు, మెట్లంతా కట్టారు. దారిలో వస్తుండగా పొట్టు పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది. ఇక్కడ ఏదో ఇంటి పేరు రాస్తుంది, మరి ఏదో టెంపుల్ ఏదో లోపల ఉన్నది. ఇక్కడ ఆంజనేయుడి బొమ్మ ఉంది, ఆంజనేయుడి బొమ్మ చాలా బాగుంది. అక్కడ అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరూ నడుచుకొని వస్తున్నారు కదా, అదే నడుచుకొని అలా కొండపైకి ఎక్కాలి. ఇదంతా కొండపైకి. అక్కడ అందరూ కూర్చున్నారు చూసారా, కనబడుతుందో లేదో తెలియదు కానీ అక్కడ మనుషులు అయితే అక్కడ కూర్చున్నారు. అక్కడి నుంచి అలా కొండ మీద పైకి ఎక్కుతారు. పైకి ఎక్కిన తర్వాత అక్కడ మధ్యలో రోడ్ కనబడుతుంది చూసారా, అదంతా హైవే రోడ్ వస్తుంది. అదంతా మనోడు మళ్ళీ టౌన్కి మళ్ళీ డబ్బులు ఇవ్వలేమో అనుకున్నాం, కానీ ఒకవేళ పైనుంచి రూపాయి రాకపోతే 150 రూపాయలు తీసుకుంటారు. అదే టికెట్ ఉంటే మాత్రం డబ్బులు తీసుకోరు. మళ్ళీ సేమ్ అప్ అండ్ డౌన్ సేమ్ రేటే. అయితే టికెట్ లేకపోతే 150 రూపాయలు తీసుకుంటారు టౌన్కి అయితే. ఇప్పుడు అదే టికెట్ ఉందనుకో డబ్బులు తీసుకోరు. అప్ అండ్ డౌన్ అయితే దర్శనానికి రెండు కలిపి రూపాయికి 448 రూపీస్ అవుతుంది ఇద్దరు మనుషులకి. చూసుకోండి, ఎవరైనా వెళ్తే మాత్రం టికెట్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. టికెట్ లేకపోతే మాత్రం 150 రూపాయలు తీసుకుంటారు, చూసుకోండి. అందుకే మీకు తెలియాలని చెప్తాను, లేకపోతే వాళ్ళు చెప్పరు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మానస దేవి టెంపుల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మానస దేవి టెంపుల్కి వచ్చాము. చాలా లైన్ ఉంది, పెద్ద లైన్ ఉంది టోకెన్ కోసం. అది రూపాయి దర్శనం టికెట్ను దర్శనం టికెట్ రెండు కలిపి లైన్ అనమాట. ఇది చాలా లైన్ ఉంది. వెయిటింగ్ టైం 2.5 గంటలు పడుతుంది. మా వాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఆ గేట్ నెంబర్ 1, 2, 3 ఏదో చెప్తున్నారు, తెలీదు. అక్కడ అటువైపు వెళ్ళాలి. చాలా వెయిటింగ్ ఉంది. టైం కనబడుతుంది కదా, 2:30 అవర్స్. ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చాను. ఎంత టైం పడుతుందో తెలియదు. ఇప్పుడు టైం అయితే 10:46 అయింది టైం. ఇప్పుడు చాలా ఎండ ఎక్కువ ఉంది బాగా. ఇదంతా షాపింగ్, ఈ లైన్ అంతా షాపింగ్. ఇక్కడ పైన కూడా ఉంది. రోప్ వే కోసం ఎంతమంది జనం ఉన్నారు చూడండి. చాలా జనం ఉన్నారు. నెంబర్ ఉంది కదా, వెయిటింగ్ నెంబర్ ఉంది కదా, మాది అయితే 45.
45 వస్తే అప్పుడు వెళ్ళాలి. ఎంట్రీ గేట్ అది, అక్కడికి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనోడు ఇక్కడ కూర్చొని ఉన్నాం. లైన్ చాలా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. ప్రజెంట్ అయితే ఇలా కూర్చొని ఉన్నాం. ఈ స్నాక్స్ ఫుడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. క్యాటేరియా ఉంటుంది, స్నాక్స్ కట్ట ఇవన్నీ ఉంటాయి. వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు, చూడాలి. ఇది కూడా సేమ్ 398 తీసుకున్నారు. ఇక్కడ కన్నం చేస్తారు, ఒక సైడ్కి కన్నం చేస్తారు. ఇక్కడ చూసారా హోల్ కనిపిస్తుంది కదా, మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు మళ్ళీ హోల్ చేస్తారు అనుకుంటా, చూడాలి. చాలామంది ఉన్నారు, ఎంత టైం పడుతుందో తెలియదు. నెక్స్ట్ లంచ్ ఇది అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ చేయాలి. లంచ్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 11:26 అవుతుంది. టైం 11:27 అయింది ఇప్పుడు ప్రజెంట్. ఈ దర్శనం అయిపోయి ఇప్పుడు దర్శనంకి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో నాకు తెలిసి 1 అవర్ పడుతుంది. ఆ తర్వాత లంచ్కి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 8 అనేది మళ్ళీ చూపిస్తాను కదా. ఓకేనా, బాయ్. మొత్తానికి ఇప్పుడు ఎక్కాను గైస్. 2 గంటలు పట్టింది ఇతర ఎక్కడానికి. మామూలు కాదు, ఈ ఎండ ఎలా ఉందంటే అలాగే ఉంది. ఇదంతా అందరూ నడుస్తున్నారు కదా, ఇదంతా నడుచుకునే వెళ్ళాలి. ఇదంతా చాలా దూరం ఉంది నడటానికి. చాలా నడుస్తారు. ఏంటి బయటనే తెచ్చుడు వాటర్ కనిపిస్తుంది, కంక అంత వాటర్ కనిపిస్తుంది చూడండి కదా. అరే కంక ఆడుతుంది అదే అక్కడే కదా, ఇందాక చిన్న స్లిప్ చూపించాను కదా, ఆ స్లిప్ మీద అది మా ఇందరికి రాశారు కదా, దాంతోపాటు 20 మెంబర్స్ కలిపాడు. 22 మెంబర్స్ కలిపాడు. మొత్తం ఏటో బేగా పంపించేస్తారేమో అనుకున్నాను, కానీ చూసేసరికి 2 అవర్స్ లేట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 1:30 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడు పైకి వెళ్ళేసరికి మళ్ళీ కిందకి వచ్చేసరికి 2 అవర్స్ పడుతుందేమో తెలియదు, చెప్పలేము. ఇది కూడా లైన్ ఉందిరా బాబు, మళ్ళీ అన్నీ చూసినప్పుడు చాలా లైన్ ఉంది. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా లైన్ ఉంది ఎక్కువ, చాలా రష్ ఉంది. జాగ్రత్త ఉంచా. ఇవాళ గంగారతి వెళ్తానో లేదో ఐడియా లేదు, మరి టైం ఉంటే వెళ్ళిపోతాం, లేదంటే రేపు ఈవినింగ్ మళ్ళీ చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. చూసారా అట్నైతే మళ్ళీ ఇంతమంది జనం ఉన్నారు. ఇక దర్శనం టెంపుల్కి స్టార్టింగ్ ఎంట్రన్స్ అది, ఇక్కడ కూడా జనం ఉన్నారు ఎక్కువ. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్, ఇది మానసాదేవి టెంపుల్. దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైము 4 అవుతుంది. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇప్పుడు రైస్ చెప్పుకున్నాను, ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చాము. రైస్ చెప్పాము, ఇక్కడ సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. రైస్ చెప్పాము, మళ్ళీ మిక్స్డ్ వెజిటేబుల్స్, మళ్ళీ దాల్, ఆనియన్. ప్రస్తుతానికి ఇప్పుడు తింటాము. మళ్ళీ ఇది తినేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏంటనేది చెప్తాను గైస్, ఓకేనా.
హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ప్రజెంట్ అయితే గంగారతి దగ్గరికి వచ్చాను ఇప్పుడు ప్రజెంట్. చూడండి గైస్, ఈవినింగ్ టైం అయితే ఇలా ఉన్నది. జనాలు చూడండి, ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడు టైం అయితే 10 నిమిషాలు తక్కువ 5 అయ్యింది టైం. ఇప్పుడు 7 o'clock ఆరతి ఇస్తారు కదా, 7కా 7:10కా 7:10కి ఆరతి ఇస్తారంట. అప్పుడు దాకా ఇక్కడే కూర్చుంటాం. ఎండ అయితే చాలా వేడిగా ఉంది, ఒక్క పెట్టేస్తుంది. ఇప్పుడే లంచ్ చేశాను, ఇందాక చూపించాను కదా. ఇప్పుడు అప్పుడు టైం అంతా 3:30 అంతా అయిపోతుంది అనుకుంటా. అప్పుడు టైం చూపించినట్టున్నాను. అప్పుడు దానికి బాగుంది. అక్కడ సౌత్ ఇండియన్ రెస్టారెంట్, అది కూడా బాగుంది. నేను ప్లెయిన్ రైస్ను, తాలు, తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ తీసుకున్నాను, బాగుంది. తినేసాక అలాగా ఇక్కడికి వచ్చాను. 7:10 వరకు వెయిట్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోతాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ తిన్నర్ చేయడానికి వెళ్తాము. చేసిన తర్వాత పడుకోవడం.